హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే మనం మొన్న వాటర్ మెలన్ ఐస్ అయితే చేసాము కదా, అదైతే డాడీకి చాలా బాగా నచ్చింది. మ్యాంగో ఐస్ కూడా చేయొచ్చు కదా అని అయితే అడిగారు. డాడీ అడిగిన తర్వాత మనం చేయకుండా ఉంటామా? డాడీ అయితే ఇప్పుడు ఇంట్లో లేరు, షాప్కి వెళ్ళిపోయారు. డాడీ వచ్చేలోగా మ్యాంగో ఐస్ ప్రిపేర్ చేసి డాడీ రియాక్షన్ ఏంటని చూడాలి, సర్ప్రైజ్ చేయాలి డాడీకి. ఇంకా మ్యాంగో ఐస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే మ్యాంగోస్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాంగోస్ అన్నీ కెమికలే యూస్ చేస్తూ ఉంటారు కదా, కాబట్టి బాగా వాష్ చేసుకొని బాగా కడిగిన మ్యాంగోస్ని అయితే చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామంటే మనం మిక్సీలో వేసుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. మ్యాంగోస్ కట్ చేసి పక్కకు తీసుకున్న తర్వాత గ్యాస్ మీద అయితే ప్యాన్ పెట్టి అందులో పాలైతే వేయాలి. పాలు మనం తీసుకున్న దానికన్నా సగం అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి. చిక్కటి పాలు తీసుకోవాలి. సగం అయ్యేంత వరకు కలిపిన తర్వాత అందులోనే కొంచెం పాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుకోవాలి పాలనైతే. పాలు తర్వాత మీకు అందులోనే ఫ్లేవర్ నచ్చితే యాలకులు కూడా పొడి చేసి వేసుకున్నారంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది. పాల పొడి బాగా కలిసిన తర్వాత అయితే మనం కట్ చేసుకున్న మ్యాంగోస్లో వేసుకోవాలి. అందులోనే కొంచెం షుగర్ వేసి మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో అయితే ఈ మిక్సీకి పట్టుకున్న దాన్ని అయితే వేసుకొని కొంచెం మిగిలితే నేనైతే డబ్బాలో కూడా వేసుకున్నాను, ఐస్ క్రీమ్ లాగా కూడా ట్రై చేద్దామని. వీటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే ఓవర్ నైట్ కానీ లేదా 8 hours కానీ ఉంచుకున్నామంటే మనకైతే హోమ్మేడ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇవి ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత ఎలా వస్తుందో అయితే చూద్దాం. ఐస్ క్రీమ్ మౌల్స్ అయితే తీసేటప్పుడు రాలేదంటే కొంచెం వాటర్లో డిప్ చేసి తీసామంటే ఈజీగా అయితే మౌల్స్ నుంచి ఐస్ అయితే సపరేట్ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వాటర్ మెలన్ ఐస్ లాగే మ్యాంగో ఐస్ కూడా టేస్ట్ అయితే బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మనమైతే డాడీకి సర్ప్రైజ్ చేయాలని చేసాం కదా, డాడీకి నచ్చుతుందో లేదో అయితే చూడాలి. డాడీకి అయితే మౌల్స్ నుంచి తీసింది ఇవ్వలేదు, మనం తనీగా క్రీమ్లా చేసాం కదా, దాన్ని అయితే డాడీకి ఇచ్చాను. డాడీకి కూడా టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుందన్నారు. హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు మ్యాంగో ఐస్ చేసినందుకు డాడీ కోసం. ఇలాంటి వీడియోలు అయితే మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు చేయడానికి మాకు ఇంకా సపోర్టివ్గా ఉంటుంది.